ఫిబ్రవరి 28 నాటికి ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో $66 ఉండేది. కానీ లాస్ట్ 15 డేస్ లో అది 50% కి పైగా పెరిగి ఇప్పుడు $100 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో సడన్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడానికి కారణం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అని చాలా మందికి తెలుసు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ప్రెజెంట్ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేసినందుకే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 50% పెరిగాయి. నెక్స్ట్ ఇరాన్ బాబెల్ మాండెబ్ అనే మరొక సీ రూట్ ని కూడా క్లోజ్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $100 నుండి $200 కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే దాని వల్ల పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ మాత్రమే పెరుగుతాయనుకుంటారు. కానీ నిజమేంటంటే పొద్దున్నే లేచి పళ్ళు తోముకోవడానికి యూజ్ చేసే టూత్ బ్రష్ నుండి నైట్ పడుకునే ముందు కప్పుకునే దుప్పటి వరకు ప్రతి వస్తువు కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో క్రూడ్ ఆయిల్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇండియాలో ఇన్ఫ్లేషన్ వస్తుందంటారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే అది ఇండియాలో ఉన్న అన్ని వస్తువుల యొక్క ధరని ఎలా పెంచుతుంది? దీనివల్ల ఒక సగటు భారతీయుడు ఎలా ఎఫెక్ట్ అవుతాడో క్లియర్ అండ్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రూడ్ ఆయిల్ గురించి ఒక బేసిక్ కాన్సెప్ట్ చెప్పాలి. క్రూడ్ ఆయిల్ అనేది ఫినిష్డ్ ప్రొడక్ట్ కాదు, ఇది ఒక రా మెటీరియల్. అంటే ఫర్నిచర్ తయారు చేయడానికి చెక్క ఎలా కావాలో సేమ్ అలాగే పెట్రోల్, డీజిల్ అండ్ కిరోసిన్ లాంటి ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికి క్రూడ్ ఆయిల్ ని రా మెటీరియల్ గా యూజ్ చేస్తారు. ఆయిల్ రిఫైనరీస్ లో ఈ క్రూడ్ ఆయిల్ ని ప్రాసెస్ చేసి దాని నుండి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పీజీ, పెట్రోకెమికల్స్, పాలిమర్స్, ప్లాస్టిక్స్ అండ్ సింథటిక్ మెటీరియల్స్ ఇలా దాదాపు 6000కి పైగా ప్రొడక్ట్స్ ని క్రూడ్ ఆయిల్ నుండి తయారు చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ లో సుమారు 35% రిజర్వ్స్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోనే ఉన్నాయి. లైక్ సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్ ఎట్సెట్రా. ఈ దేశాల్లో ప్రొడ్యూస్ అయ్యే క్రూడ్ ఆయిల్ ని వీళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుండి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మొత్తం ప్రపంచానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ లో 20% ఆయిల్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుండి వస్తుంది. అయితే రీసెంట్ గా జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఇరాన్ దేశం ఈ సీ రూట్ ని బ్లాక్ చేసింది. దీని వల్ల గల్ఫ్ కంట్రీస్ నుండి రావాల్సిన క్రూడ్ ఆయిల్ రాక సప్లైలో షార్టేజ్ ఏర్పడింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్ గా ఏదైనా వస్తువు యొక్క ధర స్పీడ్ గా పెరగాలి అంటే ఒకటి దానికి డిమాండ్ అయినా పెరగాలి, లేదా సప్లైలో షార్టేజ్ అయినా రావాలి. ఈ రెండు కండిషన్స్ లోనే ప్రైస్ అనేది స్పీడ్ గా పెరుగుతుంది. సో ఇప్పుడు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేయడం వల్ల గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సప్లైలో 20% షార్టేజ్ వచ్చింది. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ లాస్ట్ 15 డేస్ లో దాదాపు 50% కి పైగా పెరిగి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ $66 నుండి $100 కి రీచ్ అయింది. క్రూడ్ ఆయిల్ ని బ్యారెల్స్ లో కొలుస్తారు. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్స్. ప్రెజెంట్ ఇరాన్ దేశం గ్లోబల్ కంట్రీస్ మీద ప్రెషర్ ఇంకా పెంచడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తో పాటు దాని కింద ఉన్న బాబెల్ మాండబ్ అనే సీ రూట్ ని కూడా బ్లాక్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అదే జరిగితే అప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంకా దారుణంగా పెరిగిపోతాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇండియా ఎలా నష్టపోతుందో చెప్తా చూడండి. మన దేశానికి కావాల్సిన టోటల్ క్రూడ్ ఆయిల్ లో 10% ఆయిల్ ని మనం సొంతంగా ప్రొడ్యూస్ చేస్తే మిగిలిన 90% క్రూడ్ ఆయిల్ ని విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇండియాకి దాదాపు 40 దేశాలు క్రూడ్ ఆయిల్ ని సప్లై చేస్తాయి. ఇందులో రష్యా సింగిల్ లార్జెస్ట్ సప్లయర్. అంటే మనకి కావాల్సిన టోటల్ క్రూడ్ ఆయిల్ లో మనం రష్యా నుండే 23% క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలా అని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద ఇండియా డిపెండ్ అవ్వడం లేదా అంటే నో. మనం క్రూడ్ ఆయిల్ కోసం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద కూడా ఎక్కువగానే డిపెండ్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ అండ్ కువైట్ లాంటి దేశాల నుండి ఇండియా దాదాపు 55% క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. చాలా మందికి ఈ క్లారిటీ లేక మనం రష్యా నుండి ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి మిడిల్ ఈస్ట్ లో జరిగే యుద్ధం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదనుకుంటారు. రష్యా మనకి సింగిల్ లార్జెస్ట్ సప్లయర్ మాత్రమే, కానీ ఓవరాల్ గా మనకి ఎక్కువ ఆయిల్ ని సప్లై చేసేది మాత్రం మిడిల్ ఈస్ట్ కంట్రీసే. అర్థమైందా? అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 50% పెరిగిపోయాయి. అయినా ఇండియాలో ఉన్న పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ మీద దీని ప్రభావం కనిపించడం లేదు. దీనికి రీజన్ ఇండియా దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్. సడన్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం అనేది చాలా సాధారణమైన విషయం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఏ ప్రాబ్లం వచ్చినా దాని ప్రభావం క్రూడ్ ఆయిల్ మీద పడి దాని ధర స్పీడ్ గా పెరిగిపోతుంది. అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత అవి అంతే స్పీడ్ గా తగ్గిపోతాయి. మాటలతో కాకుండా డేటాతో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒకసారి మనం క్రూడ్ ఆయిల్ యొక్క హిస్టారికల్ డేటా చూస్తే 1990s లో గల్ఫ్ వార్ జరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్పీడ్ గా పెరిగి వార్ పూర్తయిన తర్వాత అంతే స్పీడ్ గా పడిపోయాయి. 2007లో ఇరాక్ లో వార్ జరుగుతున్నప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ సడన్ గా పెరిగి మళ్ళీ తగ్గిపోయాయి. 2018లో అమెరికా ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టినప్పుడు కూడా ఆయిల్ ప్రైజెస్ స్పీడ్ గా పెరిగి మళ్ళీ తగ్గిపోయాయి. 2021లో రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య వార్ జరుగుతున్నప్పుడు కూడా ఆయిల్ ప్రైజెస్ ఇలాగే రియాక్ట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతున్నప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుంది. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసే దేశాలకి ఏమైనా ప్రాబ్లం వస్తే
దాని ఇంపాక్ట్ ఆయిల్ ప్రొడక్షన్ అండ్ సప్లై మీద పడి కొన్ని రోజుల పాటు ఆయిల్ ప్రైజెస్ చాలా స్పీడ్గా పెరిగి సిచ్యువేషన్ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ ప్రైజెస్ తగ్గిపోతాయి. కానీ ప్రైజెస్లో వచ్చిన ఈ సడన్ స్పైక్ అనేది క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే దేశాలని చాలా దెబ్బతీస్తుంది. ఎందుకంటే నార్మల్ టైంతో పోలిస్తే కొన్ని దేశాలు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ని డబుల్ ప్రైస్ పెట్టి కొనడం వల్ల ఆ దేశాల్లో ఉండే ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోతుంది. అందుకే క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దేశాలు ఇలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ ఎకానమీ ఎఫెక్ట్ అవ్వకుండా స్టేబుల్గా రన్ చేసుకోవడానికి క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్ 250 డేస్కి సరిపడా రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తే సౌత్ కొరియా 180 డేస్, చైనా 130 డేస్, అమెరికా 120 డేస్ అండ్ ఫైనలీ ఇండియా 74 డేస్. పైన ఉన్న కంట్రీస్తో పోలిస్తే ఇండియాకి ఉన్న ఆయిల్ రిజర్వ్స్ తక్కువే. కానీ రీసెంట్గా ఇండియా ఈ ఆయిల్ రిజర్వ్స్ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి కర్ణాటక అండ్ ఒరిస్సా రాష్ట్రాల్లో కొత్తగా 6.5 MMT కెపాసిటీతో ఆయిల్ రిజర్వ్స్ ని నిర్మిస్తుంది. ఈ ట్యాంకర్స్ అడిషనల్ గా 12 రోజులకి సరిపడా ఆయిల్ ని స్టోర్ చేస్తాయి. అప్పుడు ఇండియా యొక్క కెపాసిటీ 74 డేస్ నుండి 86 డేస్ కి పెరుగుతుంది. సో మన దగ్గర 2 నెలలకి సరిపడా రిజర్వ్స్ ఉండటం వల్ల ఇండియాలో ఇంకా ఫ్యూయల్ ప్రైజెస్ పెద్దగా పెరగలేదు. కానీ ఈ వార్ ఇలాగే కంటిన్యూ అయితే అప్పుడు ఫ్యూయల్ ప్రైజెస్ తో పాటు ఇండియాలో ఉన్న దాదాపు అన్ని వస్తువుల యొక్క ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఒక దేశంలో ఉండే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధరలు ఓవరాల్ గా పెరిగితే దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు మన దగ్గర ఉండే డబ్బుకి వాల్యూ తగ్గిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే లీటర్ పెట్రోల్ 100 రూపీస్ ఉంటే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు అది 110 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనకి వచ్చే పెట్రోల్ యొక్క క్వాంటిటీ మారదు, కానీ డబ్బుకి వాల్యూ తగ్గిపోవడం వల్ల సేమ్ క్వాంటిటీ పెట్రోల్ కి ఇప్పుడు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెనుజులా దేశంలో ఇన్ఫ్లేషన్ 600% కి పైగా పెరిగింది. దీనివల్ల ఒక బ్రెడ్ ని కొనడానికి కూడా వాళ్ళు ట్రాలీస్ లో డబ్బులు తీసుకెళ్తారు. సో ఇన్ఫ్లేషన్ ఎంత ఎక్కువగా పెరిగితే ఆ దేశంలో ఉండే కరెన్సీ యొక్క వాల్యూ అంత దారుణంగా పడిపోతుంది. అర్థమైందా? అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కి ఇన్ఫ్లేషన్ కి లింక్ ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. చాలా మంది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు అది కేవలం పెట్రోల్ అండ్ డీజిల్ మీద మాత్రమే ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటారు. కానీ యాక్చువల్ గా క్రూడ్ ఆయిల్ యొక్క ఇంపాక్ట్ ఏ సెక్టార్స్ మీద పడుతుందో మీకు తెలిస్తే మన డైలీ లైఫ్ మొత్తం క్రూడ్ ఆయిల్ చుట్టూనే తిరుగుతుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కొన్ని ఇండస్ట్రీస్ ని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తే మరికొన్ని ఇండస్ట్రీస్ ని ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తాయి. ముందు మనం డైరెక్ట్ గా ఇంపాక్ట్ అయ్యే ఇండస్ట్రీస్ గురించి మాట్లాడదాం. ఇందులో మొదటిది ట్రాన్స్పోర్టేషన్. బస్సెస్, ట్రక్స్, పికప్స్, టాక్సీస్ అండ్ పర్సనల్ వెహికల్స్. ఇలా ఎన్నో రకాల వెహికల్స్ డైలీ పెట్రోల్ అండ్ డీజిల్ మీద ఆధారపడి రన్ అవుతాయి. దీనివల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్ కంపెనీస్, టాక్సీ అండ్ క్యాబ్ సర్వీసెస్ తో పాటు పర్సనల్ గా వెహికల్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఇకపై వాళ్ళ జేబు నుండి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ కూడా చాలా సఫర్ అవుతుంది. ఎందుకంటే ఫ్లైట్స్ లో జెట్ ఫ్యూయల్ ని యూజ్ చేస్తారు. అది నార్మల్ ఫ్యూయల్ తో పోలిస్తే చాలా హై ప్రైస్ ఉంటుంది. సో దీనివల్ల మనం ఇంటి నుండి బయటికి ఎక్కడికి వెళ్లాలన్నా దానికి అయ్యే ఖర్చు చాలా వరకు పెరుగుతుంది. నెక్స్ట్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్. మన డైలీ లైఫ్ లో యూజ్ చేసే చాలా వరకు ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ని క్రూడ్ ఆయిల్ నుండి తయారు చేస్తారు. లైక్ టూత్ బ్రష్, కోమ్స్, పెన్స్, ఫుడ్ ప్యాకింగ్, వాటర్ బాటిల్స్, టాయ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఇలా చాలా వస్తువులని తయారు చేయడానికి కావాల్సిన ప్లాస్టిక్ క్రూడ్ ఆయిల్ నుండే వస్తుంది. అంతేకాదు మన వెహికల్స్ కి ఉండే టైర్స్ అండ్ మన ఇంటికి వేసే పెయింట్స్, ఈ రెండు కూడా క్రూడ్ ఆయిల్ నుండే వస్తాయి. ఎలా అంటే ఆటోమొబైల్స్ లో యూజ్ చేసే టైర్స్ ని సింథటిక్ రబ్బర్ తో తయారు చేస్తారు. ఆ సింథటిక్ రబ్బర్ క్రూడ్ ఆయిల్ ని ప్రాసెస్ చేయడం ద్వారా వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పెయింట్స్ తయారు చేసే చాలా కంపెనీస్ ప్రెజెంట్ వాళ్ళ పెయింట్స్ ని పెట్రోకెమికల్స్ ని యూజ్ చేసి తయారు చేస్తున్నాయి. సో పెయింట్స్ తయారు చేయాలన్నా కూడా మనకి క్రూడ్ ఆయిలే కావాలి. వీటితో పాటు మనం డైలీ యూజ్ చేసే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, క్లాతింగ్, టెక్స్టైల్స్ అండ్ ఫుట్వేర్, ఇలా చాలా వస్తువుల యొక్క తయారీ వెనక ఇండైరెక్ట్ గా క్రూడ్ ఆయిల్ యొక్క అవసరం ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల ట్రాన్స్పోర్టేషన్, ఏవియేషన్, టైర్స్, పెయింట్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ మీద డైరెక్ట్ గా ఇంపాక్ట్ పడితే ఎఫ్ఎంసీజీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఫార్మా లాంటి సెక్టార్స్ మీద ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఉండే ప్రజలకి కావాల్సిన అన్ని వస్తువులు ఇండియాలో తయారవ్వవు. కొన్ని వస్తువులని గవర్నమెంట్ విదేశాల నుండి ఇంపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మూసేయడం వల్ల గల్ఫ్ కంట్రీస్ నుండి రావాల్సిన ఇంపోర్ట్స్ ఆగిపోయాయి. ఫ్యూచర్ లో బాబెల్ మాండెబ్ అనే సీ రూట్ కూడా మూసేస్తే అప్పుడు యూరప్ అండ్ అమెరికా నుండి వచ్చే షిప్స్ అన్ని కూడా ఆఫ్రికన్ కాంటినెంట్ చుట్టూ తిరిగి ఇండియాకి రావాల్సి వస్తుంది. దీనివల్ల షిప్స్ యొక్క ట్రావెలింగ్ డిస్టెన్స్ పెరిగి అది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ ఇన్సూరెన్స్ ప్రైజెస్ ని పెంచుతుంది. ఆ ప్రైజ్ యొక్క ఇంపాక్ట్ ఆ షిప్ లో ఉన్న ప్రతి వస్తువు మీద పడి అల్టిమేట్ గా ఆ వస్తువుని ఇంపోర్ట్ చేసుకునే దేశమే ఆ భారాన్ని భరించాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ అనే తేడా ఉండదు. విదేశాల నుండి ఇంపోర్ట్ అయ్యే ప్రతి వస్తువు మీద దీని ప్రభావం పడి దాని ధర పెరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే క్రూడ్ ఆయిల్ మీద డైరెక్ట్ గా ఆధారపడి తయారయ్యే వస్తువు యొక్క ధర పెరుగుతుంది.
ఇండైరెక్ట్ గా క్రూడ్ ఆయిల్ ని యూజ్ చేసుకుని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ అయ్యే ప్రొడక్ట్ యొక్క ధర కూడా పెరుగుతుంది. అంటే దాదాపు అన్ని వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయి. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. అందుకే చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ వస్తుంది అంటారు. ఆ ఇన్ఫ్లేషన్ ఎలా వస్తుందో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎక్కువగా ఈ వార్ న్యూస్ ని కవర్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ ఇష్యూని నెగ్లెక్ట్ చేశాయి. అదే రూపీ వాల్యూ. గత కొన్ని రోజులుగా ఇండియన్ రూపీ యొక్క వాల్యూ చాలా దారుణంగా పడిపోయింది. ప్రెజెంట్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి $1 ఈక్వల్ టు 92.4 రూపీస్ దగ్గర ఉంది. అంటే ఒక అమెరికన్ డాలర్ ని కొనడానికి ఇప్పుడు మనం 92.4 ఇండియన్ రూపీస్ ఇవ్వాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఇండియన్ రూపీ యొక్క వాల్యూ పడిపోతుందో అప్పుడు విదేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఇంకా కాస్ట్లీగా మారిపోతాయి. ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ షార్టేజ్ వల్ల ఇండియాలో చాలా వస్తువుల యొక్క ధరలు పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఇదే టైంలో రూపాయి వాల్యూ కూడా ఇంకా కిందకి పడిపోతే అది మండుతున్న నిప్పు మీద పెట్రోల్ పోసినట్టు అవుతుంది. అందుకే ఏ దేశానికైనా కరెన్సీ స్ట్రాంగ్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్స్ కూడా చాలా నష్టపోతున్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యుద్ధం ముగిసిన తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ షార్ప్ గా పడిపోయినట్టే స్టాక్ మార్కెట్స్ కూడా షార్ప్ గా పెరుగుతాయా? అసలు హిస్టారికల్ డేటా ఏం చెప్తుంది? యుద్ధాలు జరిగిన ప్రతిసారి స్టాక్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మార్కెట్ అని కామెంట్ చేయండి. ఈ టాపిక్ కోసం ఎక్కువ కామెంట్స్ వస్తే అప్పుడు స్టాక్ మార్కెట్స్ యొక్క హిస్టారికల్ డేటా తీసుకొచ్చి మీ ముందు పెడతాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మా వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.